ఉపాధ్యాయులందరికీ స్వాగతం. ఈరోజు పోర్ట్ఫోలియో కృత్యం 13 ఎలా రాయాలో తెలుసుకుందాం. పాఠశాల నాయకత్వం, ఉపాధ్యాయుని పేరు, పాఠశాల. ఈరోజు డైరెక్ట్గా పోర్ట్ఫోలియో కృత్యం ఎలా రాయాలో చూద్దాం. నాయకత్వం ఒక సంస్థను అభివృద్ధి పరచడానికి తగిన కృషి చేస్తూ సాటివారిలో ప్రేరణ కలిగిస్తూ ముందుకు తీసుకుపోయేదే నాయకత్వం. అందుకు కృషి చేసే వ్యక్తే నాయకుడు. సంస్థ ప్రగతికి అనుక్షణం ఆలోచిస్తూ అందరినీ సమీకరిస్తూ తన ఆలోచనలను అందరికీ వివరిస్తూ వారిని కూడా ఆలోచించేలా చేసి అభివృద్ధి పదం వైపు సాగిపోయేలా చేయడమే నాయకుడి ప్రథమ లక్షణం. ఇక్కడ యాక్చువల్గా నాయకుడు అంటే మనము రాజకీయ నాయకుడే మనకు గుర్తొస్తారు, కానీ ఒక సంస్థ అభివృద్ధికి కృషి చేసే ఏ వ్యక్తి అయినా కూడా నాయకుడే అవుతాడు. నాయకత్వ విధులు. నాయకుడైన ఉపాధ్యాయుడు సమాజంలో ఒక విశిష్టమైన వ్యక్తి కావున పాఠశాల అభివృద్ధికి, విద్యా ప్రమాణాల పెరుగుదలకై, ఎంచుకున్న లక్ష్యాల సాధనకై కొన్ని విధులు తప్పనిసరిగా నిర్వర్తించాలి. అవి ఏంటంటే దార్శనికత లేదా ముందు చూపు. దీన్నే మనం విజన్ అంటాం. ఉపాధ్యాయులైనటువంటి మనము ఏ పని అయినా ముందు చూపుతో చేయాలి, లక్ష్యాలు ఏర్పరచుకోవాలి. ఆల్రెడీ మనం ఇలా చేస్తున్నాం, ఎందుకంటే ప్రతి సంవత్సరము విద్యా ప్రణాళిక రూపొందిస్తున్నాం. తర్వాత రెండోది తపన, ప్యాషన్. నిర్ణయించుకున్న లక్ష్యాలను సాధించడానికి మనం స్ఫూర్తిని పొంది మన విద్యార్థులకు కూడా తగిన స్ఫూర్తి కలిగించాలి. మూడవది త్యాగనిరతి, సాక్రిఫైస్. నాయకుడిగా ఉండే ఉపాధ్యాయుడు త్యాగనిరతి కలిగి ఉండాలి. అంటే అందరిలో తానై వ్యవహరించాలి. 4 ఆత్మవిశ్వాసం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్. విద్యార్థుల్ని మేధా సంపన్నులైన వ్యక్తులుగా తీర్చిదిద్దుతానని, తాను ఉన్నత స్థితికి రాగలననే ఆత్మవిశ్వాసం కలిగి ఉండాలి. ఏ పని అయినా కూడా ఐ కెన్ డూ అనే విధంగా ఉపాధ్యాయుడు ఉండాలి. 5 ఆదర్శనీయత, రోల్ మోడల్. రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్ అన్నట్లుగా ఉండాలి. అనగా తనకో రూలు, ఇతరులకు ఇంకో రూలు ఉండకూడదు. దీనివల్ల ఉపాధ్యాయులలో మంచి ప్రవర్తనతో పాటు విద్యార్థుల్లో మంచి మార్పు వస్తుంది. కాబట్టి ఉపాధ్యాయుడు ఆదర్శనీయతను కలిగి ఉండాలి. అలాగే పాఠశాల నాయకత్వం, నా అనుభవం. మనకు పోర్ట్ఫోలియో కృత్యంలో మీ అభ్యసనాన్నంతా క్రోడీకరించండి అని ఇచ్చారు, అందువల్ల నేను ఇది రాయడం జరిగింది. ఇది ఎవరి అనుభవం వారు రాయవలసి ఉంటుంది. పాఠశాల నాయకత్వం విషయానికి వస్తే, మా పాఠశాలలో నేను ప్రభుత్వ సహకారంతో ఎస్ఎంసి సభ్యుల తల్లిదండ్రుల దాతల సహకారాలతో పాఠశాలకు కావలసిన మౌలిక సదుపాయాలు, క్రీడా సామాగ్రి, ఫర్నిచర్, కంప్యూటర్ అన్నీ సమకూర్చగలిగాను. పాఠశాలను అభివృద్ధి పదంలో నడిపించగలిగాను. పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచుటతో పాటు వారి సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తూ విద్యార్థులలో పర్యావరణ స్పృహ, ప్రశ్నించే తత్వం, పోటీతత్వం పెంపొందించగలిగాను. పాఠశాల పరివర్తన మార్పు ప్రణాళిక కోసం దార్శనిక ప్రకటనలు రాయమని అడిగారు పోర్ట్ఫోలియోలో. ఒకటి, ఇక్కడ ఒక్కో పాఠశాల నేపథ్యం ఒక్కోలా ఉంటుంది కాబట్టి ఎవరి అవసరాల దృష్ట్యా వాళ్ళు రాయవలసి ఉంటుంది. పాఠశాల పరివర్తన మార్పు కోసం ప్రణాళిక కోసం దార్శనిక ప్రకటనలు. పాఠశాలకు కాంపౌండ్ వాల్ ఏర్పాటు చేయుట, పాఠశాలలో ప్రొజెక్టర్ ఏర్పాటు చేయుట, పాఠశాలలోని విద్యార్థులలో కళాత్మక నైపుణ్యాలను అభివృద్ధి చేయుట, విద్యార్థులలో ఇంగ్లీష్ భాష నైపుణ్యాలను అభివృద్ధి చేయుట, కోవిడ్-19 పరిస్థితులలో పాఠశాలలో సురక్షితమైన వాతావరణం కల్పించుట. ఈ లాస్ట్ పాయింట్ అందరికీ ఒకేలా ఉండొచ్చు, మిగిలినవి ఎవరి పాఠశాల అనుసరించి వాళ్ళు రాయవలసి ఉంటుంది. తర్వాత సమాజ భాగస్వామ్యం. ఈ ప్రణాళిక తయారు చేయటంలో పిఎంసీలను బలోపేతం చేసి వారి అభిప్రాయాలకు విలువనిస్తాను. తర్వాత తల్లిదండ్రులను, విద్యావేత్తలను పాఠశాలకు ఆహ్వానించి వారి సూచనలు, సలహాలు తీసుకుంటాను. పాఠశాల పూర్వ విద్యార్థుల అభిప్రాయాలను కూడా ప్రణాళిక రూపకల్పనలో పరిగణలోకి తీసుకుంటాను. మరి పాఠశాలలో అభ్యసన సంస్కృతి పెంపొందించడం. ఈ అభ్యసన సంస్కృతిని పెంపొందించడానికి ఉపాధ్యాయ సమావేశాలు ఏర్పాటు చేసి ఉపాధ్యాయుల సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కార మార్గం చూపుట, నిరంతర నైపుణ్యాభివృద్ధి కోసం కృషి చేస్తూ ఉపాధ్యాయులను కూడా పలు శిక్షణా కార్యక్రమాల్లో పాల్గొనేటట్లు ప్రోత్సహించి మార్గదర్శకత్వం చేస్తాను. విద్యార్థుల స్థాయికి అనుగుణంగా బోధనాభ్యసన కార్యక్రమాలు చేపట్టే విధంగా చూస్తాను. ఆధునిక సాంకేతిక పద్ధతులు బోధనలో వినియోగించుకునేటట్లు చూస్తాను. అలాగే ఉపాధ్యాయుల కోసం ఇక్కడ మనకు పోర్ట్ఫోలియో 2 విధాలుగా రాయడం, మన 2 విధాలైనటువంటి ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. అందులో ఇంకొకటి ఉపాధ్యాయుల కోసం,
ఉపాధ్యాయులుగా మనం నిర్వర్తించాల్సిన బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తే మనం కూడా నాయకులమే. సమాజంలో గురుతరమైన ఉపాధ్యాయ వృత్తిలో మనం చేసే ప్రతి పని నాయకత్వ లక్షణమే. మంచి ఉపాధ్యాయుడు మంచి నాయకుడు అవుతాడు. టీచర్ ఈజ్ ఏ సోషల్ లీడర్ అండ్ ట్రెండ్ సెట్టర్. తరగతి గదిని సమర్థవంతంగా నిర్వహించగలిగిన ఉపాధ్యాయుడే నాయకుడు. ఉపాధ్యాయ నాయకత్వం నా అనుభవం. ఇక్కడ కూడా మన అభ్యసనాన్నంతా క్రోడీకరించమని చెప్పడం జరిగింది కాబట్టి రాయడం జరిగింది. ఉపాధ్యాయురాలిగా నా తరగతుల విద్యార్థులను అనుక్షణం ప్రోత్సహిస్తూ వారి యొక్క సమగ్ర అభివృద్ధికి తోడ్పడుతున్నాను. అందువల్లనే 2022 సంవత్సరంకు మా విద్యార్థి జవహర్ నవోదయలో సీటు సంపాదించడం జరిగింది. అదేవిధంగా రోలా పప్పెట్రీలో నేను పొందిన శిక్షణ అనుభవంతో విద్యార్థులచే కొన్ని వీడియోలను పప్పెట్లను ఉపయోగించి యూట్యూబ్లో పోస్ట్ చేయడం జరిగింది. అంతేకాకుండా విద్యార్థులను సహపాఠ్య కార్యకలాపాలలో పాల్గొనేటట్లు నిరంతరం ప్రోత్సహిస్తూ విద్యార్థులలో పోటీతత్వాన్ని పెంపొందిస్తూ మా విద్యార్థులు అన్ని విషయాలలో ముందుండేటట్లు చేస్తున్నాను. మరి ఒక తరగతి ఉపాధ్యాయునిగా విద్యార్థుల అభ్యసనాన్ని మెరుగుపరచుటకు వృత్తిపరమైన అభివృద్ధి గడించుటకు దార్శనిక ప్రకటనలు. ఇవి కూడా ఎవరి అభిప్రాయాన్ని బట్టి వారు రాయవలసి ఉంటుంది. బోధనాభ్యసన ప్రక్రియలో సాంకేతిక వనరులు అనగా ట్యాబ్, సెల్ ఫోన్, కంప్యూటర్ వినియోగించుట, అదే సమయంలో సాంకేతికత దుర్వినియోగం కాకుండా చూచుట, విద్యార్థులకు భావ వ్యక్తీకరణ స్వేచ్ఛనిచ్చుట, ప్రాజెక్టు వర్క్, క్షేత్ర పర్యటనలు, చర్చల ద్వారా బోధించుట, విద్యార్థుల ప్రగతి నివేదికలు, పోర్ట్ఫోలియోలు నిర్వహించుట, సహిత విద్య, కళా విద్యను బోధనలో భాగం చేసి బృంద అభ్యసనను ప్రోత్సహించుట, గ్రంథాలయ పుస్తకాలను అందుబాటులో ఉంచి పఠనాభిలాషను పెంపొందించుట, నాటకాలు, వక్తృత్వ పోటీలు, ప్రదర్శనలు బోధనలో భాగం చేయుట, తల్లిదండ్రుల తోటి ఉపాధ్యాయులతో సత్సంబంధాలు కలిగి ఉండుట. ఈ విధంగా మనము విద్యార్థుల అభ్యసనాన్ని మెరుగుపరచవచ్చు. ఇక్కడ కొన్ని ఫోటోలు కూడా నేను యాడ్ చేయడం జరిగింది. తర్వాత ఉపాధ్యాయురాలిగా వృత్తిపరమైన అభివృద్ధి గడించుటకు నేను ఎలాంటి మార్గాలు అవలంబిస్తాను ఇక్కడ రాయడం జరిగింది. విద్యార్థుల ప్రవర్తన, ఉపాధ్యాయులకు ఉండవలసిన లక్షణాలు, సమగ్ర అభివృద్ధికి దోహదపడేటువంటి పలు అంశాలకు సంబంధించినటువంటి పుస్తకాలు చదువుతాను. వృత్తి నైపుణ్యాలు పెంపొందించే ఆన్లైన్, ఆఫ్లైన్ శిక్షణ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటాను. నిరంతర విద్యార్థిలా కాలానికి అనుగుణంగా అప్డేట్ అవుతాను. నూతన ఆవిష్కరణలకు మద్దతునిస్తూ ఫీడ్బ్యాక్ ఆధారంగా స్వీయ మదింపు చేసుకొని బోధనా సామర్థ్యాన్ని పెంపొందించుకుంటాను. అంకిత భావంతో పనిచేస్తాను. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయుల మరియు విద్యావేత్తల సలహాలు, సూచనలు తీసుకుంటాను. ఇవన్నీ పాటిస్తూ నేను నా వృత్తిపరమైన అభివృద్ధిని నేను పెంపొందించుకోవాలనుకుంటున్నాను. ముగింపు. ఉపాధ్యాయుడు రాయి లాంటి విద్యార్థిని శిల్పంగా మార్చి ప్రాణం పోసే వ్యక్తి. విద్యార్థులను పరిసరాలకు అనుగుణంగా వివిధ పరిస్థితులకు అలవాటు అయ్యే విధంగా తయారు చేయాలి. ఉపాధ్యాయులుగా మనం ఆధునిక బోధనా పద్ధతుల ద్వారా ఉన్నత విలువలతో బోధించాలి. మా ఛానల్ పప్పెట్ షోస్ చూడాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాము, అక్కడ చూడండి.